హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు కారం మూవీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ మూవీలో మహేష్ బాబు అలాగే శ్రీలీల ఇద్దరు లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. రమ్యకృష్ణ కూడా తల్లి పాత్రలో చాలా ఆకట్టుకుంది. ఇక మూవీ స్టార్ట్ అవుతూనే కాశీ రాజు అనే ఇద్దరు రౌడీలను మనుషులతో వచ్చి సత్యం మిరపకాయల గౌడని కాల్చేస్తాడు. అది చూసిన సత్యం తన ఫ్యామిలీ తన మనుషులతో కలిసి రాజు కాశీలతో ఫైట్ చేస్తాడు. ఫైట్లో సత్యం బావమర్ది రాజు పీకకు వస్తాడు. రాజు చనిపోతాడు. అప్పుడు ఒక నిప్పురవ వచ్చి సత్యం కొడుకు అయిన రమణ కంటిలో పడుతుంది. తర్వాత ఆ మర్డర్ చేసింది సత్యమే అని సత్యం భార్య వసుంధర కోర్టులో చెప్పడంతో సత్యంకి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. తర్వాత వసుంధర సత్యంని ఆఖరికి తనని పుట్టిన తన కొడుకు రమణని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. వసుంధర వాళ్ళ నాన్న వెంకటస్వామి వసుంధరకి ఇంకొకరితో రెండో పెళ్లి చేస్తాడు. వసుంధరకి ఇంకొక కొడుకు పుడతాడు. సీన్ కట్ చేస్తే 25 ఏళ్ళు గడిచాక వెంకటస్వామి స్టేట్లో పొలిటికల్ పార్టీని రూల్ చేస్తూ ఉంటాడు. కాటం మధు అనే వ్యక్తి వచ్చి ఈసారి నాకు లా మినిస్టరీ ఇవ్వండి అని, నేను ఎంతో కృషి చేశానని, మినిస్టర్ నాకు వస్తే నేను ఖర్చు పెట్టిందంతా సంపాదించుకుంటా అని చెప్తాడు. కానీ వెంకటస్వామి మినిస్టరీ నీకు ఇస్తే నా కూతురికి ఏమి ఇవ్వనని చెప్పడంతో ఎమ్మెల్యే కాటం రాజు ఆవిడ ఏం చేసిందని రెండో పెళ్లి అయ్యి మొదటి మొగుడిని కొడుకుని వదిలేసిన సంగతి జనాలకి తెలిసిందే అని, పార్టీ పదవి కూడా పోతుందని చెప్పడంతో వెంకటస్వామి వచ్చి ఆ సంగతి ఎవరికి తెలియనీకు, ఎవరైనా చెప్పాలనుకుంటే వాడిని భూమి మీద బతకనివ్వను అని అంటాడు. తర్వాత వెంకటస్వామి నిజంగానే వసుంధర భర్తని కొడుకుని వదిలేసి వచ్చిన సంగతి స్టేట్లో అందరికీ తెలిస్తే పదవి పోతుందని, నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ ఓడిపోతుంది అని చెప్పి ఆలోచించి లాయర్ అయిన పానీతో మాట్లాడి వసుంధర కొడుకు రమణని పిలిపిస్తాడు. సీన్ కట్ చేస్తే గుంటూరులో మిరపకాయల బిజినెస్ చేస్తున్న హీరో రమణని చూపిస్తారు. రమణకి ఒక కన్ను సరిగా కనిపించదు. రమణకి మీ అమ్మ నుండి నీకు పిలుపు వచ్చిందని చెప్తారు. అప్పుడు ఆవిడ నన్ను గుర్తుపడుతుందా, అయినా ఎందుకు పిలిచినట్టు అని రమణ వెంకటస్వామి పార్టీ ఆఫీస్కి కోపంగా వెళ్తాడు. అక్కడ అమ్మ ఫోటోని చూసి ఎమోషనల్ అవుతాడు రమణ. కానీ పిలిచింది అమ్మ కాదు, తాత వెంకటస్వామి అని అర్థమవుతుంది. రమణని పిలవడానికి కారణం ఏంటని, వసుంధర కొడుగ్గా వారసత్వం నాకు లేదని, అమ్మ ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని, అసలు వసుంధరకి రమణకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇల్లీగల్ పేపర్స్ మీద సైన్ చేయించడానికని రమణకు తెలుస్తుంది. కానీ రమణ మాత్రం ఆ పేపర్స్ మీద సైన్ చేయడు. సైన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తా అని తాత వెంకటస్వామి అన్న మాటలకి రమణ సవాల్గా తీసుకొని నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటా అని ఆ పార్టీ ఆఫీస్లో రచ్చ చేసి గుంటూరు వెళ్ళిపోతాడు. తర్వాత రమణ సంతకం ఎందుకు పెట్టలేదు అని వెంకటస్వామి పానీని అడిగితే అమ్మతో సంబంధం లేదంటే ఎలా పెడతాడు సార్ అని అంటాడు. అయితే ఈసారి అమ్మే పిలిచిందని చెప్పి వాడిని మళ్ళా పిలిపించు అని అంటాడు. అలా ఇంటికి పిలిపించి సంతకం పెట్టిద్దాం అని వెంకటస్వామి చెప్తాడు. ఆల్రెడీ ఒకసారి జరిగిన అవమానానికి రమణ కోపంగా ఉంటాడు. ఈసారి అమ్మే పిలిచిందంటే వెళ్ళాలా వద్దా అని చెప్పి బాగా తాగుతూ ఉంటే నాన్న సత్యం వచ్చి వెళ్ళమని చెప్తాడు. మళ్ళీ రమణ అమ్మను కలవటానికి వెంకటస్వామి ఇంటికి వస్తాడు. వెంకటస్వామి డైరెక్ట్గా మాట్లాడతాడు. కానీ అమ్మ వసుంధర మాత్రం ఎక్కడా కనిపించదు. దాంతో సంతకం పెట్టకుండా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే మేడపై వెళ్ళిపోతున్నట్టు రమణని అమ్మ వసుంధర చూస్తుంది. ఆవిడ నీడని రమణ చూస్తాడు. రమణ తిరిగి మేడపైకి చూడగానే వసుంధర లోపలికి వెళ్ళిపోతుంది. లాయర్ పాని అసిస్టెంట్ బాలు వచ్చి ఎందుకు సార్ ఆ సంతకం ఏదో పెట్టేసి వెళ్ళిపోండి, ఈ పెంట ఉండదు కదా అని అంటే అప్పుడు రమణ ఇక్కడ ఒక లవ్ స్టోరీ జరుగుతుంది, అది 1 సైడ్ లవా 2 సైడ్ లవా అని చెప్పి తెలియాలి, అప్పటి వరకు సంతకం పెట్టనని గుంటూరు వెళ్ళిపోతాడు రమణ. అయితే వెంకటస్వామి లాయర్ పానీతో వాడితో ఎలాగైనా సంతకం పెట్టించాలి, నువ్వు నాకు కుదరదు అని చెప్తే చంపేస్తా అని పానీని బెదిరిస్తాడు. దాంతో పానీ గుండె జారిపోతుంది. ఎక్కడ వెంకటస్వామి చంపేస్తాడో అని భయపడుతూ ఉంటాడు పానీ. అప్పుడు రమణ చేత నేను సంతకం పెట్టిస్తాను నాన్న అని పానీ కూతురు అమృత అసిస్టెంట్ బాలుతో గుంటూరు వెళ్తుంది. ముందే పానీ కూతురు అమృతని పానీ ఇంట్లో రమణ చూస్తాడు. అప్పుడు రమణ పానీ కూతురు కత్తిలా ఉందని కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇప్పుడు అమృత తనపై రమణ చూపిస్తున్న ఇంట్రెస్ట్ని వాడుకొని రమణని మాయ చేసి సంతకం పెట్టిద్దాం అని అనుకుంటుంది. ఇదిలా ఉంటే ఇక్కడ వెంకటస్వామి వసుంధర రెండో భార్య ధనుంజయ్ కొడుకు గోపాల్కి వారసత్వం పేరున ఎంపీని చేసి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రమణ సంతకం గురించి కూడా సీరియస్గా ఉంటాడు. అప్పుడు వసుంధర తను న్యాయశాఖ మంత్రిగా ఉంది కదా, అందులో ఒక రౌడీ కేసుకి సంబంధించి వాడికి శిక్ష పడేలా చేయాలని చెప్పి చూస్తుంది. కానీ ఆ రౌడీ హరిదాసు నువ్వు నన్ను ఏం చేయలేవు, నాతో పెట్టుకోకు అని చెప్పి వసుంధరకి వార్నింగ్ ఇస్తాడు. మనకెందుకు వాడితో అని వెంకటస్వామి అన్నా కూడా ఇది నా బాధ్యత నన్ను చేయనేయండి అని చెబుతుంది వసుంధర. సీన్ కట్ చేస్తే ఇక్కడ రమణ ఇంటికి గుంటూరు వచ్చిన అమృత రమణని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తీయనైన మాటలతో డ్యాన్స్తో గట్టిగా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రమణ మీరు వచ్చింది నాతో సంతకం పెట్టించుకోవడానికి అని తెలిసి బాలుని లాగి కొడతాడు. అంటే ఇక మన వల్ల కాదు రమణతో సంతకం పెట్టించడం అని అమృత బాలు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అమృత కార్తో ఆ ఊళ్ళో ఉన్న ఒక విగ్రహాన్ని గుద్దుతుంది. ఆ విగ్రహం మూవీ స్టార్టింగ్లో సత్యం బావమర్ది చంపేసిన రాజుది.
ఇప్పుడు ఆ విగ్రహం తల విరిగిపోవడంతో రాజు కాశీ మనుషులు అమృతాన్ని కొట్టాలని మీదికి వచ్చినప్పుడు రమణ వస్తాడు. రమణ మొత్తం అందరినీ కొట్టి అమృతాన్ని సేవ్ చేసి తీసుకొని వెళ్తాడు. అప్పుడు అమృత నిజంగా రమణతో ప్రేమలో పడిపోతుంది. తర్వాత రమణగాడు సంతకం చేసేలా లేడు అని చెప్పి వెంకటస్వామి రమణ మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాడు. అప్పుడు బాలు పోలీస్ స్టేషన్కి వచ్చి రమణకు బెయిల్ ఇస్తాడు. తనపై పెట్టిన ఫాల్స్ కేసు ఎఫ్ఐఆర్ చదివిన తర్వాత వెంటనే వెంకటస్వామి ఇంటికి వచ్చి అక్కడ ఉన్న పానిని నువ్వు రాసిన ఎఫ్ఐఆర్ కదా ఏంటో చదువు అని చెప్పి ఆ పిటిషన్ని పానితో చదివిస్తూ ఉంటాడు. అప్పుడు పాని చదువుతున్నప్పుడు దాంట్లో వెంకటస్వామి చెప్పిన ప్రతి అబద్ధాన్ని రమణ నిజం చేసి చూపిస్తాడు. మొత్తం ఇంట్లో సామాన్లన్నీ పగలగొడతాడు, రచ్చ రచ్చ చేస్తాడు. అడ్డుకోవటానికి వచ్చిన సిబ్బందిని కూడా వెంకటస్వామి ముందే కొడతాడు. అప్పుడే పైనుండి అమ్మ వసుంధర కిందికి వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత అమ్మ వసుంధరని రమణ చూస్తాడు. కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కానీ అప్పుడు వసుంధర వచ్చి రమణని చెంపపై కొడుతుంది. నిన్ను ఎవరు పెంచారు, గుంటూరు రోడ్లపై పెరిగావా అని చెప్పి తన మనుషులతో వసుంధర ఈ చెత్తని 10 నిమిషాల్లో క్లీన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఎమోషనల్ అయిన రమణ అమ్మ వసుంధరకు నాపై ఎలాంటి ప్రేమ లేదని ఫైర్ అయ్యి రమణ అమ్మకి తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. అమ్మ అన్న మాటలకి బాధపడుతూ ఉంటాడు. తర్వాత సత్యం రమణ అమ్మ వసుంధరపై కోపంగా ఉండటం బాధపడటం చూసి అసలు వసుంధర సత్యాన్ని ఎందుకు వదిలేసిందో చెప్తాడు. అదేంటంటే రమణ చిన్నతనంలో రాజు కాశీ రౌడీలు వచ్చి సత్యం గారి మిరపగోడంని తగలబెట్టుతున్నప్పుడు అప్పుడు రాజు మర్డర్ కూడా జరిగింది. అప్పుడే రమణ కంట్లో నిప్పుపడి విలువలాడుతూ ఉంటే వసుంధర వచ్చి వెంటనే రమణని హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకుంటే సత్యం కోపం ఆవేశంతో ఉండి అప్పుడు అవసరం లేదు, వాడిని ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి వసుంధరాని తిడుతూ ఉంటాడు. తర్వాత తొందరగా హాస్పిటల్కి తీసుకురానందున రమణ కన్ను కనపడకుండా పోతుంది. దాంతో వసుంధర హర్ట్ అవుతుంది. అలా బాధపడుతూ ఉంటుంది. సత్యాన్ని వదిలేసి నాన్న వెంకటస్వామితో వెళ్తుంది. రౌడీ రాజుని హత్య చేసింది సత్యమేనని చెప్పి కోర్టులో చెప్తుంది. దాంతో సత్యంకి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. నా భార్య నన్ను ఎందుకు వదిలేసిందో నాకు తెలుసు, నీకోసమే. మీ అమ్మ నన్ను వదిలేసింది, కానీ మీ అమ్మ నిన్నెందుకు వదిలేసిందో అది నీకు తెలుసుకోవాలని లేదా? అది మానేసి ఈ గొడవలేంటిరా అని చెప్పి సత్యం రమణతో చెప్తాడు. తర్వాత రమణ అమ్మ ఎందుకు వదిలేసి నేను వెళ్ళి ఏం అడగాలని చెప్పి అవుతూ ఎమోషనల్గా ఉంటున్నప్పుడు మళ్ళీ వెంకటస్వామి రమణని చంపడానికి ప్లాన్ చేస్తాడు. కొంతమంది రౌడీలు రమణని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు. కానీ రమణ వాళ్ళందరినీ కొట్టి చంపడానికి చూస్తున్న వెంకటస్వామి దగ్గరకు వెళ్తాడు. వెంకటస్వామి దగ్గరకు వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఇంటికొచ్చి నాకు అమ్మ అక్కర్లేదు అని కోపంగా మాట్లాడుతుంటాడు. ఇక నుంచి ఆమె ఊసు కూడా ఇంట్లో వినిపించకూడదని చెప్పి అరుస్తుంటాడు రమణ. సత్యం రమణ తను మాట్లాడుతున్న మాటలు వింటాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ వసుంధర కారులో వెళ్తున్నప్పుడు ఒక లారీ గుద్దుకుంటుంది. వసుంధరకి తీవ్ర గాయాలై హాస్పిటల్కి వెళ్తుంది. ఈ విషయం తెలియగానే రమణ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ పోతాడు. 2 రోజులు అవుతుంది. అమ్మ రికవరీ అవుతుంది. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతారు. రమణ అక్కడే ఉంటాడు. అమ్మ వసుంధర రమణను చూసి మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. అమ్మ ప్రేమంటే ఎవరికి తెలియదు, తెలిసినా అర్థం కాదని చెబుతుంది. అయితే చిన్నప్పుడు రమణ వసుంధరను వదిలేసి వచ్చినప్పుడు నాన్న వెంకటస్వామితో రమణను తీసుకొని రావాలి నాన్న అని చెప్పినప్పుడు ఇక నువ్వు ఆ రమణగాడి గురించి మర్చిపో, వాడిని వదిలేయి అని చెప్పి వెంకటస్వామి చెప్తాడు. అసలు ఆ సత్యంగాడి గోడం కూల్చింది నేనే, ఆ రాజు ఆ కాశీ రౌడీల్ని పంపింది నేనే, అందులో రాజు చచ్చాడు, ఆ నేరం సత్యపై పడింది, వాడు జైలుకి వెళ్ళాడు, దీన్ని ఇక్కడితో వదిలే, లేదంటే నీ కొడుకు కన్ను కాదు మొత్తానికి నీ వాడిని భూమి మీద లేకుండా చేస్తా అని వెంకటస్వామి వసుంధరని బెదిరిస్తాడు. అప్పటి నుంచి వసుంధర వెంకటస్వామి చెప్పినట్టు చేస్తుంది. 2వ పెళ్లి చేసుకుంటుంది. వసుంధర రమణకి దూరం అవుతుంది. ఇదంతా వెంకటస్వామి కుట్ర. వెంకటస్వామి తన కుల బలంతో రాజకీయ పార్టీని స్థాపించి వరుసగా 3 సార్లు ఎన్నికవుతాడు. కానీ వసుంధర వేరే కులం వాని సత్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల పరువు పోయినట్లే అవుతుంది. దాంతో తన కూతుర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తన కులం వాడికిచ్చే పెళ్లి చేయాలని, పరువు నిలబెట్టుకోవాలని ఇదంతా చేసి ఉంటాడు వెంకటస్వామి. ఎన్నికల్లో గెలవడం కోసం ఇలా చేస్తాడు వెంకటస్వామి. కానీ దానివల్ల వసుంధర సత్యంని వదిలేసి 10 ఏళ్లు ముద్దుగా పెంచుకున్న భర్తని రమణని ఇష్టం లేకపోయినా వదిలేసి వచ్చి ఉంటుంది. అయితే వెంకటస్వామి మళ్ళీ ఇప్పుడు రమణని రిస్క్లో పెట్టడానికి రమణతో మీ అమ్మను చంపడానికి లారీని పంపింది ఆ హరిదాస్ అనే రౌడీ. నన్ను కాదు, నీకు దమ్ముంటే వాణ్ణెళ్ళి కొట్టు అని చెప్పి రమణని రెచ్చగొడతాడు. దాంతో రమణ వసుంధరని చంపాలనుకున్న హరిదాస్ అనుకుని హరిదాస్ ఉన్న చోటుకు వెళ్తే హరిదాస్ని కొడతాడు. తర్వాత వెంకటస్వామి పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. దాంట్లో వసుంధర 2వ భర్త ధనుంజయ్ కొడుకు గోపాల్ని స్టేట్ వారసుడిగా పరిచయం చేయాలనుకుంటాడు. కానీ వసుంధర 2వ భర్త ధనుంజయ్ తాగేసి మీటింగ్ హాల్లో పడిపోయి ఉంటాడు. వెంకటస్వామి ఏంట్రా ఇది తాగి ఉన్నావు, నీ కొడుకు ఎక్కడ, వాడు కనిపించడం లేదని చెప్పి అడుగుతుంటే కొడుకు గోపాల్ కూడా తాగేసి ఉంటాడు. అలా కాన్షియస్లో లేకుండా ఉంటాడు. ఇలా చేసావేంట్రా అని చెప్పి వెంకటస్వామి ధనుంజయ్ని కొడుతూ ఉంటాడు. ఇక ఆవేశంలో ధనుంజయ్ అసలు వాడు నా కొడుకే కాదు, నీ కూతురు వసుంధర నీకంటే తెలివైంది, మాకు పెళ్ళయిందనే కానీ ఇప్పటివరకు భార్యాభర్తలాగా సంసారమే చేయలేదు, ఇక నీ కొడుకంటావా, ఇక వాడిని పెంచుకుంది అంతే, వాడు తనకి పుట్టలేదని చెప్పి చెప్తాడు. వసుంధర నీ నుంచి తన కొడుకు రమణగాడిని కాపాడుకోవడం కోసం నీ మాటలు వింటున్నట్టు నటించింది అంతే, ఆ రమణగాడే నీ వారసుడు, వసుంధరకి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ధనుంజయ్ చెప్తూ ఉంటాడు. అది విని ముసలోడు
రాముడు కూలబడిపోతాడు. అప్పటికే రమణ అక్కడికి వచ్చి ఉంటాడు. ధనంజయ్ చెప్పినవన్నీ వింటాడు. రమణకి అర్థమవుతుంది అమ్మ వసుంధర నా కోసం తనని వదులుకుంది అని. వసుంధర కారుకి యాక్సిడెంట్ చేయించింది వెంకటస్వామి అని తెలిసింది. వెంకటస్వామిని రమణ కొడదామనుకునేసరికి అక్కడికి వసుంధర వచ్చేస్తుంది. ఫస్ట్ టైం వసుంధర రమణతో మాట్లాడుతుంది. రమణ నువ్వు నా కొడుకురా అని అంటుంది. ఇన్నేళ్ళు రమణ కోసం చేసిన త్యాగం ప్రేమ తెలియడంతో రమణ ఎమోషనల్ అవుతాడు. అక్కడి నుంచి అమ్మని తీసుకొని ఆ ముసలోని వెంకటస్వామిని క్షమించేసి గుంటూరు వస్తాడు. వసుంధర సత్యం దగ్గరికి వస్తుంది. అప్పుడు సత్యం ఇన్నేళ్ళు పట్టిందా మాపై కోపం పోవటానికి అని చెప్పి అంటే మా నాన్న అంటే భయం పోవడానికి ఇన్నేళ్ళు పట్టింది అని, నా కొడుకు రమణ గారిని చూడగానే ఆ ధైర్యం వచ్చింది అని చెప్పి వసుంధర చెబుతుంది. దాంతో రమణ హ్యాపీ, సత్యం హ్యాపీ. దాంతో అమృత రమణ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.